బ్రేకింగ్ న్యూస్ డీప్ ఫేక్ అంశంపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. అసందర్భమైన ప్రశ్నల గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరమని కామెంట్ చేశారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో పోలీసులు నిర్వహిస్తున్న యూనిటీ రన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చిరంజీవి. ఫస్ట్ మనం వదిలిస్తాండి అది వదిలిస్తాండి అన్నెసరీ క్వశ్చన్స్ ఫస్ట్ మనం వదిలిస్తాండి అది వదిలిస్తాండి అన్నెసరీ క్వశ్చన్స్ అంతకుముందు చిరంజీవి డీప్ ఫేక్ వీడియోను తీయించేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. చిరంజీవి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు క్రియేట్ చేశారు కేటుగాళ్లు. ఈ విషయంపై చిరంజీవి సిపి సజ్జనార్కి కంప్లైంట్ చేశారు. దీంతో దర్యాప్తులోకి దిగిన పోలీసులు సోషల్ మీడియా ఐపీ అడ్రస్ ద్వారా వివరాలు రాబట్టారు. దయా చౌదరి పేరు మీద విదేశాల నుంచి ఈ ఏఐ క్రియేటెడ్ వీడియోలు అప్లోడ్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇలాంటి వీడియోల్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. unnecessary questions ఫస్ట్ మనం వదిలిస్తాండి అది వదిలిస్తాండి 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 unnecessary questions డీప్ ఫేక్ అంశంపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు సందర్భం కాదని, ఈ సందర్భంలో అటువంటి క్వశ్చన్స్ గురించి మాట్లాడడం, అటువంటి ఇష్యూస్ గురించి మాట్లాడడం అనవసరం అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. సో ఆ ప్రస్తావన ఇప్పుడు అక్కర్లేదు అంటూ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో పోలీసులు నిర్వహిస్తున్న యూనిటీ రన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి. అంతకుముందు చిరంజీవి డీప్ ఫేక్ వీడియోను కొంతమంది తయారు చేశారు కేటుగాళ్ళు. అయితే ఆ వీడియోను సైబర్ క్రైమ్ పోలీసులు తీయించేశారు. చిరంజీవి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు క్రియేట్ చేశారు కొంతమంది కేటుగాళ్లు. ఈ విషయంపై చిరంజీవి సిపి సజ్జనార్కి కంప్లైంట్ చేశారు. దీంతో దర్యాప్తులోకి దిగిన పోలీసులు సోషల్ మీడియా ఐపీ అడ్రస్ ద్వారా వివరాలు రాబట్టారు. ఫైనల్గా ఆ వీడియోస్ అయితే డిలీట్ చేయించారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, చిరంజీవి రియాక్ట్ అయ్యారు, బట్ ఇప్పుడు ఆ ప్రస్తావన, ఆ ఇష్యూ గురించి మాట్లాడడం పెద్దగా సమంజసం కాదు అంటూ దాన్ని దాటవేశారు. చిరంజీవి దేనికంటే దానిపైన పూర్తిగా స్పందించకపోవడానికి కారణం ఏంటి? తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసింది. దానికి సంబంధించిన ఆయన కోర్టుని ఆశ్రయించారు. వాటిని తొలగించాలని చెప్పి హైదరాబాద్ సిపి సజ్జనార్ని కూడా కలిసి విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సో దీనిపైన తాజాగా ఈ రోజు మార్నింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ రన్ ఫర్ యూనిటీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనిపై స్పందిస్తూ డీప్ ఫేక్ అనేది సీరియస్ గా అంశం, పోలీసుల దృష్టికి అంశాన్ని తీసుకెళ్లాను. హైదరాబాద్ సిపి సజ్జనార్ తో పాటుగా డీజీపీ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు సైబర్ నేరాల పట్ల, ఈ డీప్ ఫేక్ పట్ల ఎలాంటి భయాందోళనకు గురాల్సిన అవసరం లేదు. దీనికి పోలీస్ వ్యవస్థ బలంగా ఉంది, ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని చెప్పారు. అయితే ఇప్పటికే సైబర్ నేరాల పట్ల పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోబోతుంది. ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. ఇప్పటికే టెక్నాలజీని ఆహ్వానించాలి, కానీ టెక్నాలజీ వల్ల మరింత ముప్పు కూడా ఉంది. భవిష్యత్తులో సైబర్ నేరాలను, ఈ డీప్ ఫేక్ అంశాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం సిపి సజ్జనార్ మాట్లాడుతూ కూడా సైబర్ నేరాల పట్ల వారి యొక్క చట్టాలను దెబ్బతీసేందుకు ప్రత్యేక టీమ్ ని ఏర్పాటు చేస్తాం. డీప్ ఫేక్ తో పాటుగా సైబర్ నేరాల పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నాం. ఇక్కడ అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులే కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ సైబర్ నేరాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి విదేశాల కేంద్రంగా కూడా ఈ సైబర్ నేరాలు జరుగుతున్నట్లు కూడా గుర్తించాం. ప్రత్యేక టీం ద్వారా దీన్ని దర్యాప్తు చేస్తామని చెప్పి సజ్జనార్ చెప్పారు. మనం చూసాం తాజాగా మెగాస్టార్ చిరంజీవి వీడియోలను అసభ్యకరంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ చేయడంతో ఆయన దీనిపైన కంప్లైంట్ చేశారు. అనంతరం పోలీస్ శాఖ స్పందించి సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక టీం ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆ వీడియోలను కూడా ఇప్పటికే తొలగించిన పరిస్థితి. సో భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలైతే పోలీస్ శాఖ తీసుకోబోతున్నట్లుగా కూడా సో హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా చెప్పిన పరిస్థితి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. మెగాస్టార్ చిరంజీవి తన పైన వచ్చినటువంటి డీప్ ఫేక్ వీడియోలకు సంబంధించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా వస్తున్నటువంటి అంశాలపైన రియాక్ట్ కాలేదు. ఇప్పుడు అనవసరమైనటువంటి విషయం, ఇప్పుడు ఆ విషయం ప్రస్తావన అక్కర్లేదు అంటూ చిరంజీవి దాటవేశారు. సో ఇవాళ పోలీసు యూనిటీ రన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి.